దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 18 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. చూడండి, మీకు వచ్చినటువంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు బట్టి మీరెంతో బాధపడుతూ ఉన్నారేమో. మీరు ప్రభు వైపు తిరిగి ఆయనకు మొరపెట్టండి. ఆయన ఎంత మాత్రము కూడా మీ బాధను తృణీకరించరు. ఆయన మీ బాధను చూసి అసహించుకొనరు, తన ముఖాన్ని దాచరు. ఆయన మీ మొర ఆలకిస్తారు, అంగీకరించి మీ బాధలన్నిటిలో నుండి మిమ్మల్ని ఎంతో గొప్పగా విడిపిస్తారు. ప్రార్థన. దేవాది దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి, దినమును బట్టి మీకు ఎంతో కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభ. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు మీరు రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ కలిగి చేతండి. ఈ దినమంతా వారి యొక్క సమస్త విషయాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. కీడు, శోధన, అపాయాలను తప్పించండి. అంధకార విరోధ చీకటి శక్తుల నుంచి విడిపించండి. అనారోగ్యంతో ఉన్నారే మీ హస్తం చాపి ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి. వారిని, వారి పిల్లల్ని గొప్పగా పోషించి అయ్యా నీ ప్రేమ, నీ సమాధాన ఐక్యతతో నింపి నడిపించండి. వారి చుట్టూ ఎల్లప్పుడూ మీరు ఉండండి. ఈ దినమంతా ప్రత్యేకమైనటువంటి కాపుదలని బిడ్డలకు దయచేయండి. ప్రార్థనాత్మని, విశ్వాసాన్ని, లోతైన భక్తి జీవితాన్ని ఎడల నీ ప్రజలకు ఎంతో దయచేయండి. అయ్యా ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి అయ్యా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.